అక్కడున్నది చిరంజీవి అయినా కొన్నిసార్లు బ్యాడ్ టైం బంతాట ఆడేస్తుంది. అలాంటి టైంలో మెగాస్టార్ ఉన్నా కూడా ఏమీ చేయలేడు. ప్రస్తుతం చిరంజీవి అదే పరిస్థితిలో ఉన్నాడు. ప్రతి హీరో కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి తెలియకుండానే లేట్ అవుతూ ఉంటాయి. ఎంత త్వరగా పూర్తి చేయాలి అనుకున్నా కూడా ఏదో ఒక విషయంలో అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. సినిమాలో పెద్ద హీరో ఉన్నా, కావలసినంత బడ్జెట్ ఉన్నా, పెద్ద నిర్మాతలు హ్యాండిల్ చేస్తున్నా, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవి లేట్ అవుతూనే ఉంటాయి. చిరంజీవి కెరియర్ లో కూడా అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విశ్వంబర కూడా అదే లిస్ట్ లో చేరిపోయింది. అప్పుడెప్పుడో 2024 నవంబర్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల కాలేదు. సంక్రాంతికి రావాలనుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తన సినిమా వాయిదా వేసుకున్నాడు చిరంజీవి. దాంతో పాటు సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగాలేవు అని మరోసారి దాని మీద రీవర్క్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు మళ్లీ యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ మిస్ అవుతుందని ప్రత్యేకంగా మళ్లీ 2-3 సన్నివేశాలు ఈ మధ్య షూట్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన బజ్ టీజర్ విడుదల తర్వాత కనిపించట్లేదు అనేది కాదనలేని వాస్తవం. సినిమాలో విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయని, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న టైంలో కూడా ఏదో తూతూ మంత్రంగా గ్రాఫిక్స్ పూర్తి చేయడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అక్కడి నుంచి మొదలు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మొన్న మధ్య మొదటి సింగిల్ వచ్చింది. రామరామ అంటూ సాగే ఇది కూడా పెద్దగా కిక్ అయితే ఇవ్వలేదు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రమోషన్స్ వేగంగా చేస్తారేమో అనుకుంటే పాట విడుదలైన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ కనిపించింది లేదు. చిరంజీవి వరకు ఈ కంప్లైంట్ వెళ్ళింది. అందుకే ఆయన కూడా విశ్వంబర యూనిట్ మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక మీద ప్రమోషన్స్ విషయంలో అసలు లేట్ చేయకూడదని టీంకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ మీద కూడా ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24నే విశ్వంబర విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి తగ్గట్టుగానే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎలాగో షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతుంది, గ్రాఫిక్స్ వర్క్ కూడా నడుస్తున్నాయి. అందుకే అనుకున్న టైంకు సినిమాను విడుదల చేయవచ్చని నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవికి కూడా కీలకమే. ఎందుకంటే ఈయన గత సినిమా బోడా శంకర్ దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా రెండో రోజే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఇంత పెద్ద ఫ్లాప్ చూడలేదు. అందుకే నెక్స్ట్ రాబోయే సినిమా ఖచ్చితంగా బాగుండాలని కసితో ఉన్నాడు మెగాస్టార్. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే సురభి, అజికా రంగనాథ్ లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చిరంజీవి మళ్లీ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.